క్రీస్తునాథుని యందు ప్రియ మిత్రులారా, ఈరోజు మనం పాస్కా కాలంలోని 6వ ఆదివారాన్ని కొనియాడుతున్నాం. వచ్చే ఆదివారం మోక్షారోహణ మహోత్సవాన్ని, దాని తరువాత ఆదివారం పెంతెకొస్తు మహోత్సవాన్ని కొనియాడబోతూ ఉన్నాం. ప్రభు తిరిగి మళ్ళీ మోక్షానికి వెళ్ళిపోవటాన్ని, ఆయన మోక్షానికి తిరిగి వెళ్ళిన తరువాత తన యొక్క పవిత్ర ఆత్మను శిష్యుల మీదకు పంపటాన్ని మనం కొనియాడబోతూ ఉన్నాం. అయితే ప్రభు ఆ యొక్క కార్యానికి, ఆ పరిశుద్ధమైనటువంటి పవిత్రమైన రాకడకు తన శిష్యులను ఆయత్తం చేస్తూ ఉన్నాడు. అందుకే నేను వెళ్ళిపోతూ ఉన్నాను, అయినా కానీ ఒక ఆదరణకర్తను మీకు పంపిస్తాను, ఆయన సమస్తాన్ని మీకు తెలియచేస్తాడు, మీకు తోడుగా ఉండి మిమ్మల్ని బలపరుస్తాడు అని ఈనాటి సువిశేషంలో క్రీస్తు ప్రభు తెలియచేస్తున్నాడు. ఈనాటి పట్టణాలలో పవిత్రాత్మ రాకడ గురించి మనం చూస్తూ ఉన్నాం. ఈనాటి మొదటి పట్టణాన్ని మనం గమనించినట్లయితే అక్కడ సమరియా ప్రాంతంలో ఫిలిప్పు చేసినటువంటి పరిచర్య గురించి చూస్తున్నాం. యేసు ప్రభు చేసినటువంటి సువార్త పరిచర్యలో కేవలం వాక్యాన్ని బోధించటమే కాకుండా ఆయన ఎన్నో అద్భుతాలను చేస్తూ ఆ అద్భుత సూచనల సంజ్ఞల ద్వారా ఆ సువార్తను ఆయన చేయటం, ప్రబోధాన్ని చేయటం మనం చూస్తున్నాం. అయితే ఈ సువార్త ప్రబోధంలో కేవలం ప్రసంగించటమే కాకుండా అద్భుతమైన కార్యాలు, సూచనలు, సంజ్ఞలు వాటికి తోడుగా ఉన్నట్లుగా ప్రభు యొక్క పరిచర్యలో మనం చూస్తున్నాం. అదే పద్ధతిని ఈ యొక్క ఫిలిప్పు గారి యొక్క సువార్త పరిచర్యలో కూడా చూస్తున్నాం. ఈనాటి మొదటి పట్టణంలో అపోస్తల కార్యాల్లో మనం విన్నట్లుగా ఫిలిప్పు సమరియా ప్రాంతానికి వెళ్ళి వాళ్ళకి సువార్తను బోధించాడు. ప్రజలందరూ కూడా ఆనందంగా ఆ సువార్తను స్వీకరించారు. స్వీకరించినప్పుడు వాక్యం మనకు చెప్పినట్లుగా పలువురు ప్రజల నుండి అపవిత్రాత్మలు బిగ్గరగా బయటకు వచ్చినట్లు, పక్షవాత రోగులు, కుంటివారు బాగు చేయబడినట్లు, ఆ విధంగా అందరూ ఆనందించినట్లుగా వాక్యం చెప్తుంది. సువార్త ప్రబోధంతో అద్భుత క్రియలు కూడా ఈ ఫిలిప్పు గారి యొక్క పరిచర్యలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మరొకసారి ఈ యొక్క పట్టణం కూడా పరిచర్య అంటే కేవలం వాక్యాన్ని బోధించటమే కాదు, వాక్యముతో పాటు ఆ యొక్క క్రియలు, పరిచర్య క్రియలు కూడా దానికి తోడై ఆ సువార్త పరిచర్యను పరిపూర్ణం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఈ విధంగా సువార్తను స్వీకరించిన వాళ్ళు జ్ఞానస్నానాన్ని పొందినట్లుగా వాక్యంలో చూస్తున్నాం. జ్ఞానస్నానాన్ని ఫిలిప్పు గారే వాళ్ళకి ఇచ్చాడు. అయితే ఈ విధంగా సంతోషంగా సువార్తను స్వీకరించి జ్ఞానస్నానం చాలామంది ప్రజలు పొందారని తెలిసినప్పుడు ఆ సమరియాకు యెరూషలేము నుండి పేతురు గారు, యోహాను గారు వచ్చి ఆ ప్రజల మీద చేతులు చాచి ప్రార్థించి వారిపైకి పవిత్రాత్మ వచ్చినట్లుగా మనం చదువుతూ ఉన్నాం. అయితే ఫిలిప్పు గారే ఎందుకని ఆ యొక్క పవిత్రాత్మ వచ్చే విధంగా ప్రార్థన చేయలేదు? ఇవి మన యొక్క తిరుసభలో ఉన్న సంస్కారాలను సూచిస్తున్నాయి. జ్ఞానస్నానాన్ని గురువులు, డీకన్లు ఇచ్చినప్పుడు ధృవీకరణ సాంగ్యం, పవిత్రాత్మ ధృవీకరణ సంస్కారాన్ని మాత్రం కేవలం పీఠాధిపతి లేకపోతే పీఠాధిపతి నియమించిన వాళ్ళు ఇవ్వటం మనం చూస్తున్నాం. అది ఈ పట్టణంలోనే మనకు స్పష్టంగా కనబడుతుంది. ఫిలిప్పు జ్ఞానస్నానాన్ని ఇస్తే శిష్యులకు అపోస్తులైనటువంటి పేతురు గారు, యోహాను గారు ఆ విధంగా పవిత్రాత్మ ధృవీకరణాన్ని వాళ్ళకు చేయటం మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా ఆ యొక్క అపోస్తుల చేతులు చాచటం ద్వారా పవిత్రాత్మ వారి మధ్యకు రావటాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మన జీవితంలో కూడా మనం జ్ఞానస్నానం ద్వారా ప్రభుని స్వీకరించాం. అదేవిధంగా పవిత్రాత్మ ధృవీకరణ సాంగ్యం ద్వారా ఆ పరిశుద్ధాత్మను మన యొక్క జీవితంలో మనం పొంది ఉన్నాం. ఈ పవిత్రాత్మ మనలో ఎల్లప్పుడూ నివసిస్తూ ఉందని ప్రభు చెప్పినట్లుగా సువార్తలో ఆ ఆత్మ మనకు తోడుగా ఉండి మనలను బలపరుస్తూ ఉందని, ఆ ప్రభుని యొక్క ఆత్మ మనలో ఎల్లప్పుడూ నివాసము చేస్తూ ఉందని మనం గమనించాలి. ప్రభు నేను పవిత్రాత్మను పంపుతానన్నప్పుడు మీరు నన్ను ప్రేమించాలి, నా తండ్రిని ప్రేమించాలి, ఆ విధంగా దేవుని యొక్క ఆజ్ఞలను మీరు పాటించాలని చెప్తున్నారు.
ధృవీకరణ సాంగ్యం ద్వారా మనం పొందేటువంటి ఆత్మ మనలో బలంగా ఉండాలంటే, ఆ ఆత్మ నడిపింపులో మనం ముందుకు సాగాలంటే ప్రభుని ప్రేమించాలి. ప్రభు యొక్క ఆజ్ఞలను మన జీవితంలో పాటించాలి. ప్రభు చూపేటువంటి మార్గంలో ఆత్మ ప్రేరణ ద్వారా మనం నడవగలగాలి. ఆ విధంగా మనం నడిచినప్పుడు, ఆ విధంగా దేవుని ప్రేమించినప్పుడు, ఆ విధంగా ప్రభు యొక్క ఆజ్ఞలను పాటించినప్పుడు తప్పకుండా ఆ పరిశుద్ధాత్మ మన యొక్క ఆత్మలో బలంగా ఉంటూ మనలను ప్రేరేపిస్తూ ఎల్లప్పుడూ కూడా శక్తివంతంగా మన జీవితంలో సువార్త పరిచర్యలో కూడా మనల్ని ఎప్పుడూ నడిపిస్తుందని మనం ఎల్లప్పుడూ కూడా గమనించాలి. కనుక ఈరోజు ఆ ప్రభు ఇదిగో మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తానని చెప్తూ ఉన్నప్పుడు మన యొక్క దివ్య సంస్కారంలో పవిత్రాత్మ ధృవీకరణలో మనం ఆ ప్రభు ప్రమాణం చేసినటువంటి పవిత్రాత్మను మన జీవితంలో పొంది ఉన్నామని, ఆత్మ యొక్క ఉనికిని మనం గమనిస్తూ ఆత్మచేత ప్రేరేపించబడుతూ మన జీవితాన్ని ముందుకు సాగించాలని మనందరం కూడా ఆశిద్దాం.